నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తిరుమల వెంకటేశ్వర స్వామిని మన తెలుగు ప్రజలు కలియుగ దైవంగా భావిస్తారు. కోరిన కోరికలను తీర్చే దైవం తిరుమల శ్రీవారు అని భక్తులు అంటారు. అంతేకాదు మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లే భక్తులు అక్కడ స్వామివారికి డబ్బులు, వస్త్రాలు, బంగారం, వెండి రూపంలో కానుకలను హుండీ ద్వారా సమర్పిస్తారు. ఇవే కాకుండా శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు చేసే మొదటి పని లడ్డు ప్రసాదం తీసుకోవడం. ఆ లడ్డూను భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. అలాంటి వారి నమ్మకంపై ఈ రోజు మచ్చ ఏర్పడింది. ఎంతో భక్తి ప్రసాదాలతో చేయాల్సిన ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి వచ్చిన నూనె కలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయంగా తీవ్ర దుమారమే రేపుతోంది. ఇలాంటి సమయంలో అసలు ఈ లడ్డు చరిత్ర ఏంటి? తిరుపతి బాలాజీ ఆలయంలో లడ్డూల నైవేద్యంగా పెట్టడంపై ఉన్న విశ్వాసం ఏంటి? తిరుపతి బాలాజీ ఆలయంలో మొదటగా లడ్డూను ఎవరు సమర్పించారు? అంటే తిరుపతి బాలాజీ ఆలయంలో వెంకటేశ్వరునికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం భగవంతుని ఆరాధనగా కనిపిస్తుంది. ఈ లడ్డూలను ఆధ్యాత్మికత, భక్తికి చిహ్నంగా భావిస్తారు. లడ్డు అనే పదం గురించి 12వ శతాబ్ది మానసోల్లాస గ్రంథంలో ప్రస్తావించారు. సంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టికము అని పిలుస్తారు. తెలుగులో అడ్డుకము, లడ్వము, తమిళంలో ఈ లట్టు, లట్టు, లట్టుక అంటారు. హిబ్రూ భాషలో ఎల్యుడి అనే పదంను లడ్డుకు సమానార్థంగా పండితులు చెప్తారు. ముద్దగా చేసిన దాన్ని లడ్డు అని పిలుస్తారు. లడ్డు పోటులో ఈ లడ్డుని తయారు చేస్తారు. తిరుపతి ఆలయంలో మూలమూర్తి కొలువై ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు కంటే ముందు వకులమాత విగ్రహం నెలకొల్పగా వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారు చేయడం జరుగుతుంది. అక్కడ తయారు చేసి ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకులమాత విగ్రహం వద్దకు తీసుకువెళ్లి అక్కడి నుంచి శ్రీవారి దగ్గరకు తీసుకువెళ్లడం జరుగుతుంది. 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు లడ్డు తయారీ మొదలుపెట్టారు. శ్రీవారి స్వామి ఆలయంలో లడ్డుల తయారీకి వినియోగించే వస్తువులు, సరుకుల మోతాదులను దిట్టం అని పిలుస్తారు. 1950లో టీటీడీలో దిట్టంను నిర్ణయించారు. భక్తుల రద్దీ పెరగడంతో దిట్టం పెరుగుతూ వచ్చింది. 2001లో సవరించిన దిట్టాన్ని ప్రస్తుతం ఫాలో అవుతారు. పడితర దిట్టం స్కేలు అని పిలుస్తారు. పడి అంటే 51 వస్తువులు అని అర్థం. ముందు రోజుకు 5100 లడ్డూలు మాత్రమే తయారు చేయగా దానికి సరిపడా పదార్థాలను సమకూర్చేవారు. భక్తుల తాకిడి పెరిగిన తర్వాత అంటే 2001లో ఈ దిట్టంను పెంచారు అధికారులు. 2001 దిట్టం స్కేలు ప్రకారమే లడ్డూల తయారీ జరుగుతుంది. 5100 లడ్డూల తయారీకి గాను 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. సరుకుల వివరాలను చూస్తే ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, యాలకులు 4 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలకండ 8 కిలోలు, ముంత మామిడి పప్పు 30 కిలోలు వినియోగించి లడ్డూని తయారు చేస్తారు. ముందు కట్టెల పొయ్యి మీద చేసిన కట్టెల కొరత కారణంగా లడ్డూని ఇప్పుడు యంత్రాల సహాయంతో చేస్తున్నారు. అయితే లడ్డూనే ఎందుకు నైవేద్యంగా పెడతారనే దానికి ఒక స్టోరీ ఉంది. కొండపై బాలాజీ స్వామివారి విగ్రహాన్ని స్థాపించినప్పుడు పూజారులు వెంకటేశ్వర స్వామికి ఏమి సమర్పించాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఒక వృద్ధురాలి చేతిలో లడ్డుతో అక్కడికి వచ్చి ఇది తీసుకో, ఈ ప్రసాదం దేవుడికి చాలా ఇష్టమని చెప్పింది. అప్పటి నుంచి దేవుడికి లడ్డూలు నైవేద్యంగా పెడుతున్నారు. లడ్డూల నైవేద్యాన్ని లక్ష్మీదేవి స్వయంగా సూచించిందని భక్తులు నమ్ముతారు. అంతటి విశిష్టత ఉంది కాబట్టి తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు లడ్డు లేకుండా ఇంటికి తిరిగి వెళ్ళడు.